మనిషి తన పరివారం కోసం ఏమేమి చేయకుండా ఉంటాడు. రాత్రి పగలు కష్టపడతాడు. ఎందుకంటే తన పరివారం యొక్క అవసరాల్ని పూర్తి చేయడానికి ధనం సంపాదించాలి కాబట్టి. కానీ కేవలం ధనం సంపాదించటం మాత్రమే పరిష్కారం అవుతుందా? మీరనొచ్చు, అవును, ఎందుకు కాదు అని. ధనంతో అన్నీ దొరుకుతాయి. విద్య దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది అని. కానీ ఇవన్నీ ఒక హద్దు వరకు మాత్రమే. ఒక్కసారి మీరు మీ మనసుతో ఆలోచించండి. బాలకుడు రోగి అయినప్పుడు తను ఆ చెడు ఔషధం ఎందుకు తాగుతాడు? ఎందుకు అంటే తన తండ్రి ఆ ఔషధాన్ని ధనంతో కొన్నాడనా? కాదు. ఎందుకు అంటే తన ఎదురుగా నిల్చున్న తన తండ్రి మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిది అంటే ఏమీ జరగనివ్వడు అని. ఈ నమ్మకం, ఈ సంస్కారం, ఇదంతా ధనంతో ఎప్పటికీ దొరకదు. ఇది దొరుకుతుంది కేవలం ఏ సమయమైతే వారు వారి తల్లిదండ్రులతో కలిసి గడుపుతారో. అందుకని జీవితంలో ధనం ఖచ్చితంగా సంపాదించండి. అలాగే మీ పరివారానికి కూడా సమయం ఇవ్వండి. అప్పుడు సంతోషం దొరుకుతుంది. రాధాకృష్ణ.